హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యేసుక్రీస్తు గొప్ప ప్రేమను బట్టి నిత్యము మనము ఆయన్ని ఎంతగానో స్తుతించవలసిన వారిగానున్నాము. ఈరోజు ఆయన మనలను బలపరచడానికి, ధైర్యపరచడానికి, జీవితంలో అన్ని విధాలుగా మనలను ముందుకు నడిపించడానికి ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము సంతోషించి ఆయన్ని ఎంతగానో ఘనపరచవలసిన వారిగానున్నాము. ఆయన అనుదినము కూడా అనేక రీతులుగా ఆయన యొక్క వాగ్దానాన్ని, ఆయన యొక్క వాక్యములను, ఆయన యొక్క నీతిని, న్యాయమును మన ముందు అనేక రీతిలుగా ఆయన తెలియపరుస్తూ ఉండగా, మనం పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనలను ఆయన సరిచేసుకోమని ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉండగా, వాటిని బట్టి మనల్ని మనం సరిచేసుకునేవారిగా ఉండాలి. ఈరోజైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది అని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియపరుస్తూ, ఈ యొక్క ఆయన యొక్క కృప లోకములంతా ఎలా నిండి ఉన్నదో, ఆయన కృప మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనము కూడా అంత నిండుగా మనము దేవుని కృపను పొందుకోవాలి అని మనం ఆశపడేవారిగా ఉండాలి. అలా ఆశపడేవారిగా ఉండాలంటే మొదటిగా నీతిగాను మరి న్యాయముగాను మన ప్రవర్తన ఉండునట్లుగా మనం చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప అనేది మన కుటుంబముల పైన, మన యొక్క కుటుంబ సభ్యులపైన, మనం చేసే పనులపైన ఆయన కృప ఉండి మనం చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయాన్ని పొందుకునే వారిగా ఉంటాము. కనుక మనము ఈ లోకంలో వేటి కొరకు ప్రయాసపడిన అవి ఒక ఉన్నతమైన వాటి కోసమే మనం ప్రయాసపడేవారిగా ఉంటాము. కానీ ఈ లోకానుసారంగా అవి మనము పొందుకునేవారిగా ఉంటాము. కానీ అన్నిటికంటే కూడా మరి ఎంతో ప్రాధాన్యమైనది మరి ఆయన కృప, ఆయన యొక్క దయ మనం పొందుకున్న ఎడల మనము తప్పకుండా ఈ లోకానుసారంగా మరి ఆయన రాజ్యంలో కూడా చోటును సంపాదించుకునేవారిగా ఉంటాము. ఆయన ప్రేమను పొందుకునేవారిగా ఉంటాము. మనం చేసే పనుల్లో ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుకునేవారిగా ఉంటాము. కనుక మన సమస్త భారాన్ని మనము యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించి మనము నీతిగాను న్యాయముగాను జీవించచ్చు. మనము ఈ లోకంలో ఈ లోకమంతా యెహోవా కృప నిండి ఉన్నట్లుగా మన కుటుంబంలోనూ మన యొక్క జీవితాల్లోనూ ఆయన కృప నింపుకొని మనము వేరొకరికి మాదిరికరంగా ఆయన నామానికి మహిమకరంగా జీవించేవారిగా ఉందాం. ఈ వాగ్దానం ఈరోజు మరి మనం చేసే పనుల్లోనూ, మన బిడ్డల యొక్క భవిష్యత్తుల్లోనూ, మన కుటుంబ సభ్యుల్లోనూ, మనకున్న గృహపాడి పంటల్లోనూ సమస్తంలోనూ కూడా ఆయన ఈ వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రములు ప్రభా. ఈ సమస్త లోకమును సృష్టించిన సృష్టికర్తవైన యేసయ్య, ఈరోజు తండ్రి నీవు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ వాగ్దానం మా జీవితంలో, మా కుటుంబంలో, మా బిడ్డల జీవితాల్లో మేము కలిగి ఉన్న సమస్తములు ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మేము దేవా నీ బిడ్డలుగా నీతిగా న్యాయముగా ఉండేవారిగా, నీ ప్రేమను పొందుకునేవారిగాను, నీ కృప మా యొక్క కుటుంబాల్లో దేవా పొందుకొని నీ కృప ద్వారా మేము అభివృద్ధి చెంది ఆత్మీయంగాను అన్ని విధాలుగా అభివృద్ధి చెంది నీ నామానికి మహిమ తెచ్చేవారిగా
వేరొకరికి మాదిరికరంగా ఉండునట్లుగా మీ సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.